కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్య నిర్వాకం వెలుగు చూసింది. ఫీజు కట్టలేదన్న నెపంతో అర్ధరాత్రి విద్యార్థిని బయటికి పంపించారు. సంక్రాంతి సెలవులు ముగించుకుని తండ్రితో కలిసి హైదరాబాద్ నుంచి రాత్రి కళాశాలకు చేరుకున్నారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆబోతు గౌతమ్. దీంతో ఫీజు చెల్లించాలని యాజమాన్యం చెప్పడంతో రాత్రి 20,000 చెల్లించాడు గౌతమ్ తండ్రి ఆబోతు టార్జాన్. మిగతా ఫీజు కూడా కడితేనే కళాశాలలోకి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో కాసేపు బ్రతిమలాడారు. తన దగ్గర డబ్బులు లేవని ఎంత వేడుకున్నా కనికరించలేదు. దీంతో కాలేజ్ ముందు తండ్రి కొడుకులు బైఠాయించి నిరసన తెలిపారు. తాను కూడా టీచర్ గా పనిచేస్తానని, పిల్లల పట్ల యాజమాన్యం ఇంత కఠినంగా వ్యవహరించడం తగదని ఆబోతు టార్జాన్ వాపోయారు. మా అబ్బాయి చైతన్య కాలేజీ గోశాల బ్రాంచ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈరోజు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చాము అనమాట. అయితే మా దగ్గర మేము 20,000 రూపాయలు ఫీజు కట్టాము. మిగిలినటువంటి ఇంకా 50,000 రూపాయల ఫీజు పే చేయాలని ఉంటే మేము తర్వాత కడతాం సార్ అంటే, లేదు మీరు ఇప్పుడు కట్టాలి, కట్టిన తర్వాతే అబ్బాయిని స్కూల్కి తీసుకురాని, కాలేజీలో జాయిన్ చేయండి అని చెప్పారు. అయితే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తము పే చేశాను. నా పాకెట్లో మనీ ఏమీ లేవు. వెళ్ళడానికి ఏమన్నా ఒక 5,000 అని ఏమంటే ఆల్రెడీ కట్టారు కాబట్టి అవి రావు అని, మీరు వెళ్ళిపోండి అని మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పారు సార్. అవుట్ పాస్ ఇచ్చారు, ఇన్వార్డ్ కూడా మేము రాసాము, అవుట్ పాసింగ్ కూడా ఇచ్చారు. నా దగ్గర ఉన్నటువంటి నేను పే చేసినటువంటి 20,000 రూపాయల ఫీజు బిల్లు కూడా ఇక్కడే ఉంది. ఇది సార్ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టారు. కానీ నేను ఒక టీచర్గా నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే సార్, ఫీజు ఒకేసారి కట్టకపోయినా కొంచెం ఇంకా సమయం ఉంది సార్. ఏప్రిల్లో పిల్లలకి ఎగ్జామ్, ఇది జనవరిలోనే మొత్తం కట్టండి అని వాళ్ళు బలవంతం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సార్. మాకున్న పరిస్థితులను బట్టి నేను ఫస్ట్ ఇయర్ మొత్తం ఫీజు మేము పే చేసాం సార్. మా డ్యూ ఏం లేదు. సెకండ్ ఇయర్లో ఇప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను, మాకు కొంత సమయం ఇవ్వండి నేను కడతాను అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమన్నారు సార్. నైట్ నేను 9:30 తర్వాత బయటికి వెళ్ళమంటే నా దగ్గర ఉన్న మనీ అంతా పే చేశాను. మేము ఎక్కడికి వెళ్తాం సార్? చిన్న పిల్లవాళ్ళని రోడ్డు మీద ఎక్కడికి వెళ్తాం సార్? ఇక్కడి నుంచి డబ్బులు ఇవ్వమన్నా కానీ. నాగర్ కర్నూలు జిల్లా